అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మైత్రి రవి గారైనా సతీష్ గారైనా మీ నాగవంశీ గారైనా అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది సింగిల్ స్క్రీన్లు అనేది కరెక్ట్ కాదు. అలాగని మీరు సినిమా రేటు పెంచుకునేటప్పుడు వాళ్ళు మీరు 6,000కే వెయ్యాలి అంటే కాదు. మీరు దాన్ని బెనిఫిట్స్ అనేది 30% అంటే ఎగ్జిబిటర్ 70% అంటే ప్రొడ్యూసర్. సినిమా ఎనీ రేట్ హైప్ తీసుకుంటే 30% రెంట్ పెంచండి. అంటే సింగిల్ థియేటర్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి లేరు అన్న ఉద్దేశంతో ఈ సినిమాని ఆపాలని అని ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయి? ప్రయత్నాలు ఏం లేవు. ప్రయత్నాలు అనేది ఎవరి చెయ్యరు కానీ అలా కాదు. రామ్ చరణ్ గారు కాదు, ఇది ఓన్లీ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవ. ఇది ఓకే, గొడవకి ఇవాళ మీటింగులు జరుగుతున్నాయి. ఆ మీటింగుల్లో అన్నీ కూడా ఒక్కొక్కరు ఆలోచించుకుంటున్నారు. ఎగ్జిబిటర్ది తప్పు ఉంది, ప్రొడ్యూసర్ది తప్పు ఉంది. కూర్చొని ఒక దాంట్లో సెటిల్ చేయాలి. ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్గా ఈజ్ అన్ఫిట్ అండ్ సురేష్ బాబు అన్ఫిట్. ఎందుకంటే ఎగ్జిబిటర్ దాంట్లో కూర్చొని మాట్లాడి బాధను తెలుసుకోలేని వాడు ఆయన నిర్మాత అవుతాడు, ప్రెసిడెంట్ అవుతాడా అని అడుగుతున్నా నేను.